ట్రూ 9 న్యూస్కి స్వాగతం. నర్వమండల కేంద్రంలోని కేజీబీవీ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. మక్తల్ నియోజకవర్గ శాసనసభ్యులు వాకిటి శ్రీహరి. సందర్భంగా వారు విద్యార్థులతో మాట్లాడుతూ అందరూ విద్యార్థులు చక్కగా చదువుకుని మంచి ఉద్యోగాలు సాధించాలన్నారు. అనంతరం పాఠశాలలో తిరుగుతూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. ఈ కార్యక్రమం ప్రభుత్వ అధికారులు, మండల ముఖ్య నాయకులు పాల్గొన్నారు. పిల్లలు నేర్చుకోకపోతే ఎంత బాధ. నిజం చెప్తాం, నిజం మాట్లాడు, 2 నిమిషాలు నిజం మాట్లాడుకున్నాం. నైట్ కోసం తొందర చేయాలమ్మా. ఇప్పుడు రాలంటే స్నాక్స్ గవర్నమెంట్ తీసుకున్నటువంటి అనుకూలాల్లో అమ్మాయిలు బాగా చదువుకోవాలి. చిన్న కాన్సెప్ట్, మంచి కాన్సెప్ట్ తీసుకునేది. మీకు ఎప్పుడు బుక్స్ కూడా ఏది గుర్తు రావాలంటే, మీ ఏజ్లో మీలాంటి మీ కొలీగ్స్ అమ్మాయిలు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కదా, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కోసం గ్రూపులో సీట్ వస్తే బాగుండే. వాళ్ళ ఫ్యామిలీకి నేను బర్డెన్ అయినా, ఆ ఫ్యామిలీకి సంబంధించినటువంటి మా పేరెంట్స్ ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఒక్క సీట్ వస్తే చాలా చదువుకోవాలని కోరిక తీరుతుండే. నాకు ఆ సీట్ వస్తే కోటానికి కోట దేవుడు నాకు మొక్కేటువంటి పిల్లలు కాంపౌండ్ బయట వేల సంఖ్యలో ఉన్నారు. ఆ వేల సంఖ్యలో ఉన్న పిల్లలకి ఇచ్చి మీరు 100, 10, 20 మీరు లోపలికి వచ్చిన అవకాశం, అదృష్టం దొరికింది. లోపలికి వచ్చాం, మంచి చదువుతున్నాం, మంచి రాష్ట్రంలో లోపలికి వచ్చాం. మీరు మర్చిపోయిన సబ్జెక్ట్ ఏంటంటే, అటువంటి పిల్లలకు అవకాశం వస్తే డైలీ టీచర్లని, ప్రిన్సిపాల్ గారిని కాళ్ళు మొక్కి చదువుతున్నటువంటి ఖచ్చితంగా ఉన్నారు. మీరు లోపలికి వచ్చిన వాళ్ళు అది మర్చిపోతున్నారు. మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇంత ఫెసిలిటీస్ హైదరాబాద్లో ఉన్న కార్పొరేట్ స్కూల్స్లో కూడా లేవని అనుకుంటున్నాను. కార్పొరేట్ స్కూల్లో ఎవ్రీ ఇయర్ ఇంటర్మీడియట్ దాదాపు 2 lakhs అబౌవ్ ఉంటుంది. 2 lakhs అబౌవ్. మీ మొత్తం మీ ఫ్యామిలీకి 1 year సంపాదన 2 lakhs ఉండదు. మరి ప్రభుత్వం ద్వారా ఈ ఫెసిలిటీస్ మీరు తీసుకుంటారు కాబట్టి మీరు ఎడ్యుకేషన్లో మరి ఈ ఇస్తున్న ఫెసిలిటీస్ ద్వారా ఎంత ముందుకు పోవాలా, ఎంత చదువుకోవాలా, ఎంత బాధ్యతగా చదువుకోవాలి. ఇది బాధ్యత. ఇంకా ఆడాడ అమ్మాయిల్ని చదివిద్దామా, ఉండాలే, కూలి పంపిద్దాంలే, ఇంకా 3-4 ఏళ్ళైతే పెళ్లి చేసి పంపిద్దాంలే అనేటువంటి ఇంకా కల్చర్లో కలిసి మేము తీసుకొచ్చి ఈ స్టేజ్లో కూర్చోబెట్టి బుక్కులు ఇచ్చి, ఇంత మంచి ఫ్యాకల్టీని ఇచ్చి, ఈ ఫెసిలిటీ ఇచ్చి ఇంత చేస్తున్నప్పుడు మీరు బాధ్యత చదవాలా వద్దా? ఈ ప్లాట్ఫామ్ మీద మీరు జీవితంలో ఏ స్థాయికి ఎదిగేటువంటి పరిస్థితి. ఇంటర్మీడియట్కి మీనింగ్ ఏంటి చెప్పండి? వాట్ ఇస్ మీనింగ్ ఆఫ్ ఇంటర్మీడియట్? ఒక దశ నుంచి ఇంకో దశకి మారుతున్న తరుణం ఇది. ద టర్నింగ్ పాయింట్ ఆఫ్ లైఫ్. ఒక దశ నుంచి ఒక దశ, 10వ తరగతి అనేది ఒక దశ. ఆ నుంచి ఈ ఇంటర్మీడియట్ అనేది, ఈ దశ చాలా జాగ్రత్తగా ఉండాల్సిన దశ. ఈ దశలో మీరు ఏ దిక్కుపోతే ఏమి సాధించాలనుకుంటే ఆ దాని మీద కసితో సాధించేటువంటి ఏజ్ ఈ దశ. చెడుగా పోతే చెడవుతుంది, మంచిగా పోతే మంచి అవుతుంది. అందరూ మంచిగా ఉండాలి. ఈ గురుకులంలో మీరు చదివి మంచి స్థాయి చదవలేదు, ఒక ఉద్యోగం కోసం కాదు, ప్రపంచాన్ని తెలుసుకునేందుకు చదువుతాము. ప్రపంచం ఏంటి అని తెలుసుకోవడానికి చదువుతాము. చదువులోనికి నర్వ ఒక్కటే ప్రపంచం, చదివినోనికి గ్లోబే నర్వ అంతా. చదివినోనికి గ్లోబ్ అంతా, ప్రపంచమే నర్వంతా. చదవడానికి నర్వనే ప్రపంచం అంతా. మీరందరూ ప్రపంచాన్ని చదవాలి, బాహ్య ప్రపంచాన్ని చదవాలి, బుక్కులు చదవాలి, మీ ఇంటి ఆర్థిక పరిస్థితి చదవాలి. చదువు లేకపోతే జీవితంలో చాలా బాధపడతాం. కొన్ని రోజులు మిస్టేక్ చేసినాం మేము మా ఏజ్లో, ఇప్పటిదాకా రెక్టిఫై చేసుకోలేకపోతున్నాం. మాకు ఆ రోజు మీలాంటి స్కూల్స్ చెప్పే ఇంట్రెస్ట్ వస్తాయి ఉండింటే ఖచ్చితంగా మేము ఏ స్థాయిలో ఉంటుంటాం అని మేము ఇమాజినేషన్ చేస్తాం. ఇప్పుడు అనిపిస్తాం, ఇంటర్మీడియట్ పిల్లలు ఏంటంటే బాగుండే, ఇంటర్మీడియట్ అమ్మాయి ఏంటంటే బాగుండే, మంచి ఇంత ఫెయిట్ అవుతుంది. కాబట్టి మీకు గుర్తుపెట్టుకోవాల్సిన చిన్నలాగా
ఈ చక్కటి అవకాశాన్ని, మీ జీవితాన్ని మార్చుకునే ఈ ప్లాట్ఫామ్ని మీరు మిస్యూజ్ చేయరు. మీరు మీ మదర్ని ఫాదర్ని మోసం చేస్తున్నట్టు కాదు మిస్యూజ్ చేస్తే, మీ బ్రదర్లో మీ ఫ్యామిలీని మోసం చేస్తున్నట్టు కాదు ఈ మిస్యూజ్ చేస్తే. వాట్ ఆర్ మీనింగ్ ఆఫ్ మిస్యూజ్? మిస్యూజ్ అంటే తప్పు చేస్తున్నట్టు కాదు. ఈ బంగారం లాంటి సమయాన్ని క్షణము కూడా మనం వేస్ట్ చేయకుండా మీ జీవితానికి దీన్ని అటాచ్ చేస్తూ ముందు తీసుకోవాల్సిన సమయాన్ని వేస్ట్ చేయడం, అది మిస్యూజ్ అంటే. ఇప్పుడు మీరు మిస్యూజ్ చేసుకుంటే మీ ఫ్యామిలీకో, మీ బ్రదర్స్కో, మీ మదర్కో, ఫాదర్కో కాదు, మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నట్టు. మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నారు. ఈ మాట మీకు జీవితాంతం గుర్తుంటది. మీకు ఎలాంటి హక్కు లేదు మిమ్మల్ని మీరు మోసం చేసుకుని. ఎందుకంటే మీ మీద డిపెండెంట్ మీ ఫ్యామిలీ ఉంది, మీ మీద డిపెండెంట్ మీ ఫ్యామిలీ డిపెండ్ అయి ఉంది. ఆ ఫ్యామిలీని మీరు పోషించేటువంటి బాట వేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రపంచాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎక్కడ కూడా మిస్టేక్ చేయదు బిడ్డ. మీరందరూ మా పిల్లలే కదా, ఎక్కడ కూడా మిస్టేక్ చేయరా. ఈ వర్డ్ని ఎండ్ ఆఫ్ ద డే వరకు గుర్తుపెట్టుకోవాలి. మిమ్మల్ని మీరు మోసం చేసుకోవడానికి మీరు అర్హులు కారు. మీరు మీ ఫ్యామిలీ కోసం బతకాల, మీరు సొసైటీలో మంచి పేరు కోసం బతకాల, మీ పేరు సొసైటీలో చెప్పుకునేందుకు బతకాల, మీరు సొసైటీకి ఏమైనా చేసేందుకు బతకాల. ఒక పుట్టి చచ్చిపోతే జీవరాశులు వస్తు పుడుతున్నాయి అని చచ్చిపోతున్నాయి. వాళ్ళకు మనకు తేడేది. దేవుడు మనకు బ్రెయిన్ ఇచ్చిండు, మనకు దేవుడు బ్రెయిన్ ఇచ్చిండు, ఇమాజినేషన్ చేసే శక్తి ఇచ్చిండు. ఒక కోతి ఈ గోడకి ఆ గోడకి ఎగరాలంటే దానికి స్కేల్ ఉండదు. ఆ జడ్జ్ చేస్తుంది, దాని కంట్లలో మెజర్మెంట్ ఉంటుంది. జడ్జ్ చేసి ఈ కాళ్ళకి ఎంత స్ట్రెంత్ ఇవ్వాలా, ఎంత స్ట్రెంత్ తో లేస్తే నాకు గోడ పట్టుకుంటా అనేటువంటి జడ్జి ఇమాజినేషన్ ఒక జంతువుకు ఉంటుంది. అంతకంటే 1000 రెట్లు ఇమాజిన్ చేసే శక్తి మనకు బ్రెయిన్ ఉంది. ఆ బ్రెయిన్ మనం ఎక్కడ ఉపయోగించాలా? చదువుల మీద ఉపయోగించండి. ఇదంతా జరిగింది. ఈ స్ట్రక్చరు, ఈ సిస్టమ్, మాట్లాడే పద్ధతి, సెల్ ఫోన్ రికార్డు, బుక్కులు ప్రిపరేషన్, బుక్ ప్రింటింగ్, ఇవన్నీ కూడా ఇమాజిన్ చేసి మనకంటే పూర్వీకులు మనకు ఇచ్చినటువంటి ఈ సబ్జెక్ట్ ఇది. మీరు కూడా ఇమాజిన్ చేసే శక్తికి రావాలి. రైట్? ఇంకా ఇట్లా పట్టుకుని పోతే సాయంత్రం చెప్తా పోతా, కానీ మీరు టైం వేస్ట్ చేయకండి. మళ్ళీ ఒకసారి మొత్తం అందరి పిల్లలు కూడా వచ్చి మాట్లాడతాం, ఓకేనా? థ్యాంక్స్ చెప్పాలనుకుంటే నేను ఎప్పుడు మనకు గుర్తుపెట్టుకోవాలి. మీరు మోసం చేసుకోవద్దు. మీరు అంటే మాకు దేవుళ్ళు, చిన్నపిల్లలు దేవుళ్ళే కదా. సీనియర్ ఎంప్లాయీ భోజనాలు పెట్టినావా? అయిపోయిందా? అందరు తిన్నారా? భోజనాలకి వస్తాం మీ దగ్గర కనుకుంటే ఎట్లా ఉన్నాయి? అక్కడ ఇక చూడండి ఒక్కటి ఇట్లా పట్టుకున్నా. ఓకే. Very good afternoon. Hello, my friend. Good. Please go. Where do you listen? Economics, sir, 10th lesson, 12th lesson.